హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతమ్మ వంటలు. ఈరోజు మీ అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పిక్కిల్ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. వచ్చేయండి ప్రాసెస్ చూద్దాం. దీనికోసం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలండి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ప్రతి ముక్కకి పట్టినట్టు దీన్ని స్టవ్ మీద పెట్టేసి మగ్గించుకోవాలి. బాగా అందులో వాటర్ అంతా బయటకు వచ్చేసినంత వరకు, వాటర్ అంతా ఎవాపరేట్ అయినంత వరకు దీన్ని మగ్గిస్తే సరిపోతుంది. దీన్ని మనం ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేద్దాం కొంచెంసేపు. ఇప్పుడు ఈ పికిల్కి మసాలా తయారు చేసుకుందాం. 5 ఇంచుల దాల్చిన చెక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకుందాం. అలాగే ఒక 6-7 లవంగా మొగ్గల్ని కూడా వేసుకుందాం. నేను కేజీన్నర చికెన్కి మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక 3 యాలకులు వేసుకుందాం, 3-4. యాక్చువల్గా నేను 1 కేజీ చికెన్ మాత్రమే పికిల్ పెడుతున్నానండి, కానీ కేజీన్నరకి మసాలా తయారు చేసుకుందాం. ఇవి మగ్గిపోయాక టేబుల్ స్పూన్కి 1/4 ఆఫ్ మెంతులు యాడ్ చేసుకుందాం. మెంతులు వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకుందాం. మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇవి జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది, ఇది మాడకూడదు. అలాగే జీలకర్ర కూడా కొంచెం వేసుకుందాం. టేబుల్ స్పూన్స్లో వేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న టేబుల్ స్పూన్ తీసుకుని దాంతో కొలతలు తీసుకోవచ్చు. ఇదంతా మంచిగా ఫ్రై చేసుకుందాం. జస్ట్ చిటపట ఆడితే సరిపోతుందండి. మనకి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, మాడాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు తర్వాత అలాగే ధనియాలు కూడా ఫ్రై చేసుకొని వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట. జస్ట్ ఫ్రై, అస్సలు మాడకూడదండి, మాడితే టేస్ట్ అనేది పోతుంది. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదా, అది కుక్ అయిందో లేదో చూద్దాం. చూసారుగా ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోయింది వాటర్ అంతా. ఇంకా కొద్దిసేపు ఉంచితే ఉన్నది కూడా ఎవాపరేట్ అయిపోతుంది. తడి ఏమి ఉండకూడదు, అస్సలు మంచిగా డ్రై అయిపోయినట్టు అయిపోతే సరిపోతుంది. దాన్ని దించేసుకొని ఒక పక్కన చల్లారి పెట్టుకోవాలండి. ఎందుకంటే వేడి వేడి వాటిలో మనం ఫ్రై చేస్తే వాటర్ ఇంకా వచ్చేస్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని దానిలో మనం 250 ml పప్పుల నూనె వాడుతున్నానండి నేను. మీరైతే నువ్వుల నూనెనా పప్పుల నూనెనా వాడచ్చు. వేరుశనగ నూనె వాడుతున్నాను, ఎందుకంటే దీనికి ఈ నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది పికిల్ అనేది. 250 ml వేసుకుంటున్నాను నేను పప్పుల నూనె. అది మంచిగా మరిగాక అందులో మనం ఇప్పుడు రెడీగా పెట్టుకున్నాం కదా చల్లార్చుకొని ముక్కలు, ఒక 70% ఉడికించుకున్న ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే మనం మంచిగా ఫ్రైడ్ చికెన్లా కాకుండా జస్ట్ ఫ్రై చేసుకోవాలండి. పైన కోటింగ్ ఫ్రై లోపల మెత్తగా ఉండాలి. అలా అయితేనే చికెన్ పికిల్ తినడానికి బాగుంటుంది. లేకపోతే మంచిగా ఫ్రై అయిపోతే అది మనకి తినడానికి గట్టిగా ఉంటుంది. మొత్తాన్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా ఒక 10 minutes టైం పడుతుంది. ఓపిక్గా స్టాండింగ్లో ఉండి మనం వేపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మంచిగా ఫ్రై అయిపోతే అది ఇంకా తినడానికి గట్టిగా పీసెస్లా ఉంటుంది. మనకి వేసే మసాలాలు కూడా పట్టవండి. ఇలా కొంతసేపు ఒక 10 minutes ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. మీడియం ఫ్లేమ్లో పెట్టి, హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, పెడితే ఫ్రై ఎక్కువ అయిపోతుంది. చూసారుగా చాలా వరకు ఫ్రై అవుతూ ఉంది. ఇంకా ఒక 5 minutes చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కుక్ అయిన తర్వాత చూసారుగా బ్రౌన్ షేడ్ వచ్చింది లైట్గా. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. 2.5 వేసుకున్న సరిపోతుంది. ఇది మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉన్నది వేస్తే బాగోదు పికిల్లోకి, ఎందుకంటే ఇది నిల్వ ఉండాలి కాబట్టి. మనకు అప్పటికప్పటికే ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని దీన్ని ఆ చికెన్తో బాగా కలుపుకొని నూనెలో కొంచెం వేగేటట్టు ఒక 5 minutes ఇది ఉంచితే సరిపోతుంది. మొత్తం ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, ఆయిల్ కూడా పైకి పొంగుతుంది. పప్పుల నూనె కాబట్టి ఇది అలా బయటకు వస్తుంది. ఆయిల్ పొంగునట్లు లేకపోతే ఇంత పొంగు రాదండి నార్మల్ మనం సన్ఫ్లవర్ ఆయిల్స్ వేస్తే. కానీ సన్ఫ్లవర్ ఆయిల్స్ కానీ ఈ ఆయిల్ చాలా మంచిది. చూసారుగా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కకు దించేసుకుందాం. పక్కకు దించుకొని ముందుగా ప్రిపేర్ చేసిన మసాలాలన్నీ అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా కొంచెం ఒక 30 grams సాల్ట్ తీసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలండి. అది మనం గల్లుప్పు పౌడర్ చేసుకున్నా పర్వాలేదు, మంచి సాల్ట్ అయినా తడి లేకుండా ఉండాలి సాల్ట్ మాత్రం. చూసారుగా ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకొని ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తాన్ని, అంటే అది మనం కేజీ ప్రిపేర్ చేసుకోలేదు కదా, కేజీన్నర కోసం చేసుకున్నాం కాబట్టి కేజీకి ఎంత అయితే పడుతుందో అంత వేసేయాలి. మొత్తాన్ని వేసేసుకుందాం. అలాగే చెప్పాను కదా సాల్ట్ రెడీగా పెట్టుకోవాలి తడి లేకుండా అని చెప్పి, ఆ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి.
సాల్ట్ కూడా ఒక 30 గ్రామ్స్ ఉంటుంది. ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి, కావాలంటే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు సాల్ట్, ఎందుకంటే ఎక్కువైతే మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి 30 గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను నేనైతే. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఇప్పుడు వేసి తర్వాత మిగతాది యాడ్ చేసుకోవచ్చు. అలాగే కారం కూడా తీసుకుంటున్నాను, ఒక 50 గ్రామ్స్. ఇంకా ఎక్కువ కారం తిన్న వాళ్ళైతే ఒక 60 గ్రామ్స్ కారం వేసుకుంటే సరిపోతుంది. ఈ 3 వేసేసుకున్న తర్వాత మంచిగా మొత్తాన్ని కలుపుకోవాలి, ఎందుకంటే ఈ మసాలాలన్నీ, కారం, ఉప్పు అన్నీ ఆ చికెన్ పీసెస్కి పట్టాలన్నమాట. ఆ విధంగా మొత్తాన్ని మంచిగా కలిపేసుకొని ఒక పక్కన ఉంచుకుంటే ఇది కొంచెం సేపట్లోనే థిక్ అయిపోతుంది. ఆయిల్ ఏదైనా మీకు సరిపోకపోతే ఆయిల్ మళ్ళీ మరిగించి చల్లార పెట్టుకొని అప్పుడు వేసుకోవచ్చు. మీకు ఆయిల్ సరిపోకపోయినా, ఉప్పు సరిపోయినా, ఏం సరిపోయినా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న నిమ్మకాయలు, ఒక పెద్ద సైజు అయితే 3, చిన్న సైజు అయితే ఒక 4 నిమ్మకాయలు తీసుకొని ఇలా రసం పిండుకోవాలండి. దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం, ఎందుకంటే నిమ్మకాయ, సాల్ట్ చాలా ఇంపార్టెంట్, ఆయిల్ కూడా నిల్వ ఉండడానికి. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిపేసుకుందాం. ఇప్పుడు కలుపుకున్న తర్వాత చూసారుగా కొంచెం అలా మంచిగా గ్రేవీ టైప్లో వచ్చింది. ఇంకా మీకు దీంట్లో ఆయిల్, సాల్ట్ ఏం సరిపోయినా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీన్ని మనం ఒక జాడీలో నిల్వ ఉంచుకుంటే మనకి దగ్గర 2-3 మంత్స్ నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే 4-5 మంత్స్ నిల్వ ఉంటుందండి. దీన్ని ఫస్ట్ మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం, తర్వాత దాన్ని మనం జాడీలోకి ఎత్తుకోవచ్చు. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మొత్తాన్ని చూసారుగా పికిల్ ఎంత బాగుందో, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా, మళ్ళీ చేసుకొని తింటారు. మీకు చూసారు కదా ఎంతో బాగా పికిల్ రెడీ అయిందో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ వీడియోస్.